నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నెల్లూరు జిల్లా సోమశిలలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో కరువు అనే మాట వినపడకూడదని వ్యాఖ్య. పంచాయతీరాజ్ శాఖపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష. ఉపాధి హామీ పథకాలు చేపట్టాల్సిన పనుల ఆమోదం కోసం గ్రామ సభలు నిర్వహించాలని వెల్లడి. ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్న మంత్రి నారా లోకేష్. ప్రజల నుంచి వస్తున్న అర్జీలు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు దిశానిర్దేశం. రాష్ట్రంలో కరువు అనే మాట వినపడకూడదని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. నదుల అనుసంధానం ద్వారా కరువు అనే మాటను రూపుమాపుతామని చెప్పారు. నెల్లూరు జిల్లాలో సోమశిల ప్రాజెక్టును చంద్రబాబు నాయుడు పరిశీలించారు. అనంతరం ప్రజావేదికలో ప్రజలు అధికారులతో సమావేశమయ్యారు. రైతులకు నీళ్లు సకాలంలో ఇస్తే బంగారం పండిస్తారని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా సోమశిల ప్రాజెక్టును సీఎం పరిశీలించారు. గత వరదల్లో స్పిల్వే దెబ్బతిన్న రక్షణ కట్టడాలను పరిశీలించారు. సోమశిలలో ప్రజలు అధికారులతో ప్రజావేదికలో పాల్గొన్నారు. ఉన్మాద రాక్షస పాలన నుంచి బయటకు వచ్చామన్న సీఎం ప్రజలంతా స్వతంత్రం వచ్చిందన్న హాయిగా ఉన్నారని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలో బాధ్యత గుర్తెరిగి పనిచేయాల్సిందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కరువు అనే మాట వినపడకూడదన్న చంద్రబాబు నాయుడు భూమిని జలాశయంగా చేసుకోగలిగితే నీటి సమస్య అనేదే ఉండదని అన్నారు. రైతులకు నీళ్లు సకాలంలో ఇస్తే బంగారం పండిస్తారని, ఒకప్పుడు దేశానికే అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ అని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని వ్యవసాయానికి గడ్డు పరిస్థితి వచ్చిందన్న సీఎం మొత్తం రిజర్వాయర్లో 983 టీఎంసీలు నిల్వ చేసుకోవచ్చని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 692 టీఎంసీల నీరు నిల్వ చేసుకున్నామని, 20 ఏళ్ల తర్వాత ఏపీలో ఆగస్టులో రిజర్వాయర్లు కలకలాడతాయని వెల్లడించారు. వరుణ దేవుడు కూడా మనల్ని ఆశీర్వదిస్తున్నాడని, 70% ప్రాజెక్టులో నీళ్లు వచ్చాయని వ్యాఖ్యానించారు. తుంగభద్రలో గేటు కొట్టుకుపోతే వెంటనే ఇంజనీర్ను పంపామని గుర్తు చేశారు. కర్ణాటకకు మన మంత్రులు వెళ్లి మాట్లాడారని, మన వద్ద ఉన్న ఇంజనీర్ కన్నయ్య నాయుడును పంపామని తెలిపారు. 3-4 రోజుల్లోనే గేటు పెట్టి నీటిని నిల్వ చేయగలిగామని తెలిపారు. ఈరోజు సోమశిల డ్యాం ఒక ప్రమాద పరిస్థితిలో ఉంది. అప్రాన్ దెబ్బతినింది, గేట్లు కూడా పనిచేయడం లేదు. ఇవన్నీ చూసిన తర్వాత మొన్నటి వరకు నేను ఎన్నికల్లో చెప్పాను, ఈ సంవత్సరం మళ్లీ ఒకసారి చూస్తే ఎప్పుడు కూడా నేనున్నప్పుడు ఎక్కడ కూడా ఇబ్బందులు వచ్చేటివి కాదు. ఒక ఆస్తి నిర్మాణం చేయడం ఎంత ముఖ్యమో, నిర్మించిన ఆస్తిని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం. ఒక బిల్డింగ్ కట్టినా సున్నం కట్టకపోతే పాడుపడిపోతుంది. అదే మరి ఒక ఇల్లుంటే కూడా ఊడ్చకపోతే ఆ ఇల్లంతా చెత్తబడిపోయి ఆ డ్యూరబిలిటీ దెబ్బతింటుంది. అదే మరి ఒక ప్రాజెక్ట్ అన్నప్పుడు ప్రాజెక్ట్ లో చేయవలసిన పనులు, గేట్లు గ్రీసేయడం, మెయింటైన్ చేయడం, కాలువల్లో మట్టి తీయడం, ఎక్కడైతే గేట్ల నుంచి నీళ్లు వస్తాయో అప్రానంతా కూడా పర్ఫెక్ట్ గా పెట్టడం, అది కొట్టుకుపోయినప్పుడు కొట్టుకుపోతుందనే ఆలోచన వచ్చినప్పుడు ఎప్పటికప్పుడు సరిచేయవలసిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉంటుంది. కానీ 5 సంవత్సరాలు ఒక హిస్టారికల్ ప్రాజెక్టు సోమశిల. ఆ రోజు సోమశిల 78-89 మధ్యలో ఈ సోమశిల ప్రాజెక్టు నిర్మాణం చేస్తే, ఆ రోజు మనందరం చూస్తే ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత అది 38-40 టీఎంసీలకు పెడితే దాన్ని 75 టీఎంసీలు చేసిన నాయకుడు, దూరదృష్టి ఉండే నాయకుడు ఎన్టీ రామారావు గారు. దీని కింద 5,84,000 ఎకరాలకు నీళ్లు ఇస్తాం. 2018 నీళ్లు లేకపోతే చంద్రమోహన్ రెడ్డి గారు ఉండి మొత్తం నెల్లూరు వ్యవసాయం దెబ్బతింటా ఉందంటే సోమశిల నుంచి 25 టీఎంసీ నీళ్లు రిలీజ్ చేసి పంటలో కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. భవిష్యత్తున ఎప్పుడు కూడా రైతుల యొక్క సమస్యలను అర్థం చేసుకుని పనిచేసిన పార్టీ. నీళ్లు అనేటివి చాలా సున్నితమైన విషయం. అందుకే నేను ముందు నాయకుల మారికి కాకుండా నేను ఎక్కువ శ్రద్ధ పెడుతున్నా. ఈ రోజు ఈ జిల్లాలో కూడా చేపల చెరువులు వచ్చాయి. చేపల చెరువులు వచ్చిన తర్వాత నీరు ఇంకొంచెం ఎక్కువగా వాడుకోవడానికి, భూములకు వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకే లోకలైజేషన్ చేయమన్నాను. ఆ నోటిఫికేషన్ వస్తే మిగిలిన నీళ్లు కరువు ప్రాంతాలకు ఇచ్చుకునే అవకాశం వస్తుంది. అవన్నీ వర్కౌట్ చేస్తాం. అట్లా కాకుండా మీరు చాచన చేయండి, మీకు నీళ్లు కావాలి. ఇదే మారిగా ఎన్టీ రామారావు గారు దురదృష్టితో నీళ్లు ఇస్తానంటే అప్పుడు నాయకత్వం ఏం చెప్పారంటే, మాకు అష్యూర్డ్ వాటర్ కావాలి అన్నారు. ఎన్టీఆర్ ఒకటే చెప్పాడు, నీకు నీళ్లు కావాలన్నా నీళ్లు ఇస్తా, అంతేగాని చట్టాలు లేకపోతే లేనిపోనే మాట్లాడొద్దని చెప్పారు. నాయకులు మాట్లాడారు తప్ప నీళ్లు ఇచ్చిన నాయకుడు ఎన్టీ రామారావు గారు. అది వ్యత్యాసం వాళ్లకు మనకు. అందరికి నీళ్లు వచ్చే మార్గం చూస్తున్నా, ఎవ్వరికి ఇబ్బంది రాకుండా నీళ్లు తెచ్చే మార్గం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే, పట్టిసీమ ఎంతమంది అపోజ్ చేసినా పట్టిసీమ పూర్తి చేశాం. 100 టీఎంసీ నీళ్లు శ్రీశైలంలో పొదుపు చేశాం. ఆ నీళ్లు మనకు వచ్చే పరిస్థితి వచ్చింది. నాగార్జున సాగర్ రైట్ మెయిన్ కెనాల్ కి గోదావరి నీళ్లు తీసుకొస్తాం.
అది తీసుకొస్తే 160 టీఎంసీ నీళ్లు పొదుపు చేసుకునే అవకాశం వస్తుంది. ఆ నీళ్లు అక్కడ పొదుపు చేస్తే ఆ నీళ్లు నేరుగా రాయలసీమలో పైని శ్రీశైలం మొత్తం రిజర్వాయర్లని ఫిలప్ చేసుకుంటూ మీ సోమశిల, కందలేరు, పూండి కూడా వెళ్లిపోతుంది. ఇంకా నాకు ఒక ఆలోచన ఉంది. నాగార్ సాగర్ దగ్గర నల్లమలై ఫారెస్ట్ లో ఒక టన్నులు పెట్టి బనకచెర్లకు నీళ్లు తీసుకపోతే గేమ్ ఈజ్ ఓవర్. ఎందుకంటే కొన్ని వేల టీఎంసీ నీళ్లు గోదావరిని సముద్రం లేకపోతున్నాయి. ఆ నీళ్లు కొద్దిగా తెచ్చుకోగలిగితే మనకు కరువు ఉండదు. అలాంటి వినూత్నమైన ఆలోచనలతో మీరు కూడా ముందుకు రండి, అన్ని చేసుకుందాం. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో ఈ నెల 23వ తేదీన గ్రామ సభ నిర్వహణ చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. ఉపాధి హామీ పథకంలో చేపట్టాల్సిన పనుల ఆమోదం కోసం గ్రామ సభ నిర్వహణ, అందుకు సంబంధించిన విధి విధానాలపై ఆయన దిశానిర్దేశం చేశారు. సచివాలయం నుంచి సంబంధిత జిల్లా అధికారులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉపాధి హామీ పథకం పరిధిలో 46 రకాలైన పనులు చేపట్టవచ్చని అన్నారు. ఈ పథకం ద్వారా వేల కోట్ల నిధులు వెచ్చిస్తున్నామని వివరించారు. ప్రతి రూపాయి బాధ్యత వ్యయం చేయాలని, ఉపాధి హామీ పథకం లక్ష్యం అందుకోవాలని సూచించారు. జిల్లా స్థాయి అధికారుల నుంచి మండల గ్రామ స్థాయిలో ఉన్న అధికారులు ఈ పథకం పనుల అమలులో బాధ్యత తీసుకోవాలని ఆయన ఆదేశించారు. సోషల్ ఆడిట్ విభాగం పకడ్బందీగా వ్యవహరించాలని అన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో సచివాలయం నుంచి పిఆర్, ఆర్డీ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్, కమిషనర్ శ్రీ కృష్ణతేజ, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖల్లో రాష్ట్ర స్థాయి నుండి గ్రామ స్థాయి వరకు పనిచేస్తున్న ప్రతి ఒక్క అధికారికి హృదయపూర్వక నమస్కారాలు, శుభాకాంక్షలు. ఈ మీటింగ్లో నాతో పాటు పాల్గొంటున్న ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ శశిభూషణ్ గారికి, పంచాయతీరాజ్ కమిషనర్ శ్రీ కృష్ణతేజ గారికి, మిగతా ఉన్నతాధికారులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. ఇందాక రివ్యూ చూస్తూ ఉంటే 2014 నుంచి 2019 వరకు మన మన్రేగా ఎట్లా జరిగినాయి వర్క్స్, 19 నుంచి 24 వరకు జరిగితే చాలా వెనుకబడి ఉన్నాం. సో దాన్ని తొందరగా పూర్తి చేయాలి, దాని అనుకున్న టార్గెట్స్ పూర్తి అవ్వాలి అనే ఉద్దేశంతో ఈ మాట్లాడాం. ఒకే రోజు ఈ గ్రామసభ తీర్మానాలు చేయాలి అనేది చాలామంది కోరికది. పంచాయతీరాజ్ వ్యవస్థలో గ్రామ పంచాయతీల నుండి జిల్లా పరిషత్ వరకు పటిష్టంగా ఉన్నప్పుడే నిజంగా మనం అనుకున్న అభివృద్ధి ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. అందుకని దాంట్లో భాగంగానే ఆగస్టు 23వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా 13,326 గ్రామ పంచాయతీల్లో ఇప్పుడు ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా ఒకే రోజున గ్రామ సభలు నిర్వహిస్తూ ఉన్నాం. జిల్లా పంచాయతీ అధికారులు, గ్రామ పంచాయతీ అధికారులందరికీ గ్రామసభ నిర్వహణపై పూర్తిస్థాయి అవగాహన కల్పించాలి. గ్రామసభ సమాచారాన్ని కనీసం 2 రోజుల ముందుగా టామ్ ద్వారా తెలియజేయాలి. ఈ గ్రామ సభలు అర్థవంతంగా నిర్వహించాలంటే గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు, అధికారులు అది మనస్ఫూర్తిగా పాల్గొంచుకోవాలని కోరుకుంటా ఉన్నాం. ఈ గ్రామ సభల్లో ఉపాధి హామీ పథకంలో ప్రతి కూలీ కుటుంబం సంవత్సరంలో 100 రోజులు పనిచేసే విధంగా అవగాహన కల్పించాలి. కూలీలకి ఉన్న హక్కులను తెలియజేయాలి. రైతులకు ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవడానికి సంబంధించిన పనుల వివరాలను గ్రామ సభల్లో ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా తెలియజేయాలి. దాంట్లో ముఖ్య కీలకమైనవి మనకి దాదాపు 44 నుంచి 46 దాకా పనులు నిర్దేశింపబడ్డాయి. మీరు కొంచెం వివరంగా చూసి ఆ గ్రామాల్లో ఆ ప్రయారిటీని బట్టి ముందుకు తీసుకెళ్లవలసింది కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా 24-25 ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ పథకంలో చేపట్టవలసిన పనుల వివరాలను గ్రామసభలో చర్చించి గ్రామసభ ఆమోదం తీసుకోవాలి. ఇది ప్రత్యేకించి గత కొన్ని సంవత్సరాలుగా మేము క్షేత్రస్థాయిలో తిరుగుతున్నప్పుడు మాకు అనిపించింది ఏంటంటే గ్రామసభ అనేది ఒక నామకే వాస్తేలా అయిపోయింది. దీన్ని నిజంగా గ్రామసభలా జరపాలి. ఇది ఏదో జరిపామని కాకుండా నిజంగా అన్ని వర్గాల ప్రజల్ని ఆ గ్రామసభలో పార్టిసిపేట్ చేసేలాగా మీరు కొంచెం చర్యలు తీసుకోవాలి. ఉపాధి హామీ పథకంలో చేపట్టే పనులు పేద కూలీలకి, రైతులకి, గ్రామానికి ఉపయోగపడే ఉత్పాదకత పెంపొందించే ఆస్తులను నిర్దేశించిన నాణ్యత ప్రమాణాల ప్రకారం పూర్తి చేయాలి. ఉపాధి హామీ పథకంలో చేపట్టే పనుల నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ లేకుండా పూర్తి స్థాయి నిబద్ధతతో ప్రతి ఒక్కరు పనిచేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. గత 2 నెలలుగా రివ్యూలు చేస్తున్న పనుల్లో కొన్ని క్షేత్రస్థాయి పర్యటనలో నా దృష్టిలోకి వచ్చినవి కూడా మీకు తెలియజేస్తాను. అలసత్వం వహించిన వారిపై ఎలాంటి మొహమాటం లేకుండా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం. మండల స్థాయిలో పథకం అమల్లో పూర్తి బాధ్యత వహించవలసిన ఎంపీడీఓలు ఇక మీద మన రిక్వెస్ట్, ఎంపీడీఓలు పూర్తి బాధ్యతతో వ్యవహరించాలని నేను కోరుకుంటా ఉన్నాను. అంటే ఇన్ని వేల కోట్లు
ఒక కీలకమైన బడ్జెట్ ఇది. ఇన్ని వేల కోట్లు ప్రజలకు చేరకుండా ఇబ్బంది అవుతా ఉంది. దాన్ని దయచేసి మీరు కొంచెం దృష్టి పెట్టండి. ఇది ప్రజలకు ఏమాత్రం ఇబ్బందిగా ఉంటే ఆ పరిస్థితులను సహించం. దానికి సంబంధించిన అది ఎలాంటి వ్యక్తులైనా సరే ప్రతి ఒక్క అధికారిపై గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు అది క్రమశిక్షణ చర్యల కింద వస్తాయి. ఈ ప్రభుత్వం చాలా కమిటెడ్గా ప్రజలకి చెయ్యాలి అన్న చాలా బలమైన ఆకాంక్షతో ఉన్నాం. ఏ స్థాయిలో అవినీతి జరిగినా కానీ దాన్ని నిలువనిస్తాం. అవినీతిని ఏ స్థాయిలో కూడా దాన్ని వదలం. ఎఫ్ఏ స్థాయి నుండి పీడీ డ్వామా వరకు, సోషల్ ఆడిట్ గ్రామ స్థాయి ఆడిటర్ నుండి రాష్ట్ర స్థాయి డైరెక్టర్ వరకు అందరూ కూడా వన్ విల్ బి అకౌంటబుల్ ఫర్ దిస్. దయచేసి అవినీతికి తావు లేకుండా భవిష్యత్తులో అందరం ఈ కైండ్ ఆఫ్ డిసిప్లినరీ మెషర్స్కి ముందుకెళ్లకుండా మీరు పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటా ఉన్నాను. సమస్యలతో ప్రజా దర్బార్కు తరలివచ్చే ప్రతి ఒక్కరికి అండగా నిలుస్తామని విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారు. ఆయా విన్నపాలను పరిశీలించి పరిష్కరిస్తామని మంత్రి నారా లోకేష్ భరోసా ఇచ్చారు. ఉండవల్లిలోని నివాసంలో 27వ రోజు ప్రజా దర్బార్కు మంగళగిరితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. నేరుగా మంత్రిని కలిసి తమ సమస్యలను విన్నవించారు. ప్రతి ఒక్కరి విజ్ఞప్తిని పరిశీలించిన మంత్రి నారా లోకేష్ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. సమస్యల సత్వర పరిష్కారానికి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎలాంటి విచారణ లేకుండా తన భర్తపై అక్రమంగా కేసు నమోదు చేసి ఇంట్లోనే 148 గ్రాముల బంగారాన్ని పోలీసులు దౌర్జన్యంగా తీసుకువెళ్లారని మంగళగిరికి చెందిన అందే స్వర్ణలత మంత్రి నారా లోకేష్ ను కలిసి ఫిర్యాదు చేశారు. అప్పటి సే అంకమరావు, ఎస్ఐ నారాయణ తమను వేధించారని, విచారించి తగిన న్యాయం చేయాలని కోరారు. దివ్యాంగురాలైన తనకు ఉద్యోగం కల్పించి ఆదుకోవాలని మంగళగిరి నియోజకవర్గం ఉండవల్లికి చెందిన ఎస్ కృష్ణవేణి విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వం తొలగించిన దివ్యాంగ పెన్షన్ పునరుద్ధరించాలని నవలూరుకు చెందిన సోలా శ్రీదేవి కోరారు. రోజువారీ పనులతో జీవనం సాగించే తనకు రాజధాని రైతు కూలి పెన్షన్ మంజూరు చేయాలని ఉండవల్లికి చెందిన టి కిషోర్ విజ్ఞప్తి చేశారు. పశ్చిమ బెంగాల్లో జూనియర్ డాక్టర్ పై జరిగిన అత్యాచార హత్య ఘటనపై నిరసన తెలియజేస్తూ జనసేన వీర మహిళలు సెంట్రల్ నియోజకవర్గంలోని నందమూరి నగర్ సెంటర్ నుండి పైపుల్ రోడ్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు, జనసేన పార్టీ మహిళా విభాగం రీజనల్ కోఆర్డినేటర్లు రవి సౌజన్య, మల్లెపు విజయలక్ష్మి హాజరై దారుణ హత్య ఘటనను ఖండించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఎన్ని చట్టాలు ఉన్నా ఇంకా ఆడవారిపై ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయని, కోల్కతాలో జూనియర్ డాక్టర్పై జరిగిన ఘటన సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేసిందని అన్నారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక మహిళ అయి ఉండి కూడా ఇంతవరకు బాధ్యులపై చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటని తెలిపారు. హైకోర్టు ఈ ఘటనపై స్పందించి సుమోటోగా తీసుకుంది కానీ ప్రభుత్వం ఇంతవరకు చర్యలు తీసుకోలేదని అన్నారు. ఇప్పటికైనా ఈ ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నామని తెలిపారు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అక్కా చెల్లెళ్ళందరికీ కూడా రక్షాబంధన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ రోజు జనసేన పార్టీ ఆధ్వర్యంలో మహిళలకు జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ మొన్న కలకత్తాలో డాక్టర్ మౌనిత కిరాతకంగా నరికి చంపేశారు. ఎక్కడో సాట రోజుకొకసాట మహిళలకు అన్యాయం జరుగుతూ ఉంది. ఇది పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా మహిళల పట్ల మాట్లాడుతూ ఉన్నారు. మహిళలకి రక్షణ లేని ఈ ప్రభుత్వంలో ప్రతి మహిళలకి అండగా ఉండాలని పవన్ కళ్యాణ్ గారు అధికారంలో రాగానే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మహిళలకి రక్షణ కల్పించాలి, మంచి చట్టాలు రావాలని ఒక ఆలోచనతో ఉంటే ఎక్కడో సాట ఏదో రూపాన మహిళలకి అన్యాయం జరుగుతుంది. బాలికల మీద అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. మహిళల మీద కిరాతకంగా చంపుతా ఉన్నారు. మహిళల మీద కన్నెత్తిన ప్రతి మగవాడిని చట్టమైన కిరాతకమైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే మహిళలు లేనిదే పుట్టుక లేదు. ప్రతి ఇంటిలో ఒక తల్లి ఒక చెల్లి ఉంటుంది. మహిళలను గౌరవించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి మరి డాక్టర్ మౌనితకి జరిగిన అన్యాయాన్ని ఆమె ఆత్మని శాంతించాలని, ఆమెకి జరిగిన అన్యాయాన్ని దేశ ప్రజలందరూ కూడా తిరగబడుతున్న పరిస్థితి. ఒక డాక్టర్గా వృత్తి చేస్తున్న ఒక మహిళని కిరాతకంగా చంపిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని మహిళా లోకం కాదు ప్రజలందరూ కూడా కోరుతా ఉన్నారు. ప్రతి తల్లిదండ్రి కూడా ఆడబిడ్డల్ని బయటకు పంపించాలంటే భయపడిపోతున్న ఈ పరిస్థితుల్లో మంచి చట్టాలు రావాలి. రాజకీయాలకు అతీతంగా మహిళలకు రక్షణ కల్పించాలి ఏ ప్రభుత్వం ఉన్నా కానీ. ఎందుకంటే ఆడవాళ్ళు స్వేచ్ఛగా తిరిగితేనే ఈ ఆంధ్ర రాష్ట్రంలో కాదు దేశంలో ఎక్కడైనా కానీ
స్వతంత్రం వచ్చిందనే ఒక నమ్మకం భరోసా కలిగిద్ది. కాబట్టి మహిళలకు రక్షణగా ఉండాలని ఈరోజు జనసేన పార్టీ వీర మహిళలు అందరి ఆధ్వర్యంలో ఈరోజు ఈ నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నాం. రానున్న రోజుల్లో ఏ మహిళలకు అన్యాయం జరిగినా జనసేన పార్టీ తరఫున మేము ముందుండి పోరాడతామని, మహిళలకి రక్షణ కల్పించాలని ప్రభుత్వాలన్నింటిని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తానని తాను శాసనసభ్యునిగా ఆశీర్వదించి అసెంబ్లీకి పంపిన గన్నవరం ప్రజానీకానికి గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తానని అన్నారు. ఇప్పటికే మల్లవల్లి వీరపనేనిగూడెం పారిశ్రామిక వాడల అభివృద్ధికి పలు దఫాలుగా పారిశ్రామికవేత్తలతో చర్చలు జరిపినట్లుగా చెప్పారు. గన్నవరం పట్టణ శివార్లో చెన్నై కోల్కతా జాతీయ రహదారికి సమీపంలో ఏర్పాటు చేస్తున్న నూతన తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ఎమ్మెల్యే వెంకట్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకట్రావు మాట్లాడుతూ 20,000 నియోజకవర్గ యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో అన్ని చర్యలు తీసుకుంటున్నట్లుగా పేర్కొన్నారు. విమానాశ్రయంతో పాటు పారిశ్రామిక వాడల నిర్వాసితుల సమస్యల పరిష్కారంపై ఉన్నతాధికారులతో చర్చించానని, వీలైనంత త్వరలో సమస్యల అన్నింటికీ శాశ్వత పరిష్కారం దొరుకుతుందని అన్నారు. నియోజకవర్గ పరిధిలోని చిట్టచివరి భూములకు సైతం సాగునీటి అందించడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లుగా చెప్పిన యార్లగడ్డ ఇప్పటికే సుమారు ₹1 సొంత నిధులతో విద్యుత్ మోటార్లను ఉచితంగా రైతులకు అందజేస్తున్నట్లుగా వివరించారు. గెలిచిన 4 నెలల్లోని ఇచ్చిన హామీల్లో దాదాపు 50% పూర్తి చేస్తామని, రానున్న రోజుల్లో ప్రజా సంక్షేమంతో పాటు ప్రాంత అభివృద్ధికి మంత్రి నారా లోకేష్ నేతృత్వంలోని మరిన్ని విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తామని అన్నారు. ఈ కార్యాలయం ఇప్పుడే కుమారస్వామి గారు చెప్పినట్టుగా ఈ నియోజకవర్గాన్ని మోడల్ కాన్స్టిట్యూన్సీగా చేసి తీరుతానని చెప్పారు. ఎన్నికలకు ముందే మల్లవల్లి పారిశ్రామికరణాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పారు. వీరపనేనిగూడెం పారిశ్రామిక స్టేషన్ అభివృద్ధి చేస్తానని చెప్పారు. ఎయిర్పోర్ట్ ఎదురుగా ఏదో ఒక ఎంఎన్సీ కంపెనీ చేస్తానని చెప్పారు. రామవరపూడి దగ్గర ఎన్కేపూడి దగ్గర 2 వంతులు లేపిస్తానని చెప్పారు. బ్రహ్మలింగేశ్వరం రిజర్వాయర్ చేపిస్తానని చెప్పారు. ఏలూరు కెనాల్ని, పోలవరం కెనాల్ 137.6 కిలోమీటర్ల దగ్గర నుంచి ఏలూరు కెనాల్ని 15 కోట్ల రూపాయలు శాంక్షన్ అయిన ఆగిపోయిన ప్రాజెక్టు పూర్తి చేస్తానని చెప్పారు. 15,000 మంది నిరుపేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తానని చెప్పారు. ఇది ఇళ్ల పట్టాలు మాత్రం చంద్రబాబు గారితో మాట్లాడే చెప్తున్నానని చెప్పారు. దానికి 9 మాసాలు టైం పడుతుందని ఆయన చెప్పింది నేను చెప్పాను. మిగతా 5 సమస్యల మీద నేను పనిచేస్తున్నా. అలాగే ఈ కార్యాలయం ఈ రోజు ఓపెన్ చేయడానికి ఇంత లేట్ అవడానికి కారణం ఆషాఢ మాసం మంచి రోజులు కాకపోవడం వల్ల. త్వరలో నూతన ఏపీ టెక్స్టైల్ అపెరల్ గార్మెంట్స్ పాలసీ తీసుకురానున్నట్లుగా రాష్ట్ర చేనేత మరియు జౌళి బీసీ సంక్షేమ శాఖ మంత్రులు ఎస్ సవిత తెలిపారు. దేశంలో సిల్క్ ఉత్పత్తిలో ఏపీ 2వ స్థానంలో, కాటన్ ఉత్పత్తిలో 6వ స్థానంలో, జనపనార ఉత్పత్తిలో 7వ స్థానంలో ఉందని మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో 9 టెక్స్టైల్స్ అపెరల్ పార్కులు ఉన్నాయని తెలిపారు. వాటిలో 6 ప్రభుత్వ రంగంలో ఉండగా 3 ప్రైవేట్ రంగంలో ఉన్నాయని తెలిపారు. రాష్ట్ర సచివాలయంలో రాష్ట్రేతర పెట్టుబడిదారులతో మంత్రి సవిత వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వ పరిశ్రమలకు అనుకూలమైన వాతావరణం ఏర్పాటు చేస్తుందని అన్నారు. ముఖ్యంగా టెక్స్టైల్ రంగంలో నూతన పరిశ్రమల ఏర్పాటుకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. పరిశ్రమల ఏర్పాట్లో త్వరితగతిన అనుమతులిస్తామని అన్నారు. టెక్స్టైల్ రంగంలో పరిశ్రమల ఏర్పాటు, ఉత్పత్తుల పెరుగుదలకు నూతన ఏపీ టెక్స్టైల్ అపెరల్ గార్మెంట్స్ పాలసీ తీసుకురానున్నట్లుగా తెలిపారు. 2018-23 పాలసీని మరింత మెరుగులు దిద్ది నూతన పాలసీని తీసుకురానున్నామని తెలిపారు. ఇందుకోసమే పెట్టుబడులదారులు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈ సమావేశంలో ఇచ్చే సలహాలు, సూచనలు నూతన పాలసీల అమలుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈఎస్ఐ హాస్పిటల్ వ్యవస్థను గత 5 ఏళ్లలో వైసీపీ భ్రష్టు పట్టించిందని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆరోపించారు. గత 5 ఏళ్లలో ఈఎస్ఐ హాస్పిటల్స్ లో జరిగిన అవినీతిపై విజిలెన్స్ విచారణ జరుగుతుందని హెచ్చరించారు. ఈఎస్ఐ హాస్పిటల్ ప్రాంగణంలో ఉన్న 100 పడకల హాస్పిటల్ భవనాన్ని ల్యాబ్స్ డయాగ్నోస్టిక్ సెంటర్ ని మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు పాల్గొన్నారు. వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి, ధనంజయ రెడ్డి కనుసన్నల్లో గత ప్రభుత్వంలో మొత్తం వ్యవస్థను నడిపించారని మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆరోపణలు గుప్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దళారీ వ్యవస్థ కారణంగా భారీ స్థాయిలో కుంభకోణాలు జరిగాయని విమర్శలు చేశారు. వైఎస్ఆర్ భీమాలో జరిగిన అవినీతిపైన విచారణ జరిపిస్తామని వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ నాయకుల మీద కేసులు పెట్టి ఇబ్బంది పెట్టారని గుర్తు చేశారు. చంద్రబాబు నాయుడుతో సహా అందరూ కడిగిన ముత్యంలాగా బయటకు వచ్చారని చెప్పారు. మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాను చేసిన అవినీతి ఎక్కడ బయటపడుతుందో అని భయపడి అసెంబ్లీకి రావటం లేదని అన్నారు. జగన్ కి ఆ 10 స్థానాలు కూడా ఉండవని తేల్చి చెప్పారు. చివరికి ఆ పార్టీలో మిగిలేది జగన్ ఒక్కడేనని మంత్రి విమర్శలు గుప్పించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉందో కేవలం అధికారులతో అవసరం లేని కేసులు, అవినీతి కేసులు బనాయించడం, అందరి మీద ఇంచుమించు మచ్చలేని రాజకీయ జీవితం గడిపిన చంద్రబాబు నాయుడు గారి మీద కూడా అవసరం లేని అభియోగాలు చేసి జైల్లో పెట్టడం, ఆయన కడిగిన ముత్యంలా బయటకు రావడం చూసాం. అలాగే ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వంలో పనిచేసిన ఏ నాయకుడు కూడా
అవినీతి అనేది దానికి దూరంగా ఉంటారు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 నెలలే తీసుకుందాం. నారా చంద్రబాబు నాయుడు గారు నిరంతరం రివ్యూ మీటింగులతో ఆయన పడుకోవట్లేదు, మమ్మల్ని ఎవరిని పడుకోనివ్వట్లేదు. ఆయన నిరంతరం ఈ ఆంధ్రప్రదేశ్ని స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా చెయ్యాలి అనే ఉద్దేశంతో నిరంతరం పనిచేస్తూ ఉన్నారు. ఏదైతే ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉందో అవసరం లేని అభియోగాలు, ఫర్ ఎగ్జాంపుల్ మొన్నే తీసుకోండి, 34 మందిని మర్డర్ చేశారని లబోదిబోని నల్ల కండువాలు వేసుకుని సేవ్ డెమోక్రసీ అంటూ సిగ్గులేని మొఖాలు వేసుకుని అసెంబ్లీలోకి రావడం జరిగింది. మరి సింహం సింగిల్గా వస్తుందని గతంలో చెప్పుకున్న వాళ్ళు ఈరోజు రాష్ట్ర ప్రజలు ఏకంగా 11 మందిని ఇచ్చారు, ఆయన 10 మందిని ఇచ్చారు. ఆ 10 మందితో కూడా అసెంబ్లీకి రాని వైను అంటే అక్కడ ముఖ్య ఉద్దేశం అవినీతి గురించి ప్రశ్నిస్తారు, మన ముఖం ఎక్కడ పెట్టుకోవాలో రాష్ట్ర ప్రజలకు ఎలా చూపించుకోవాలో తెలియకే అసెంబ్లీకి రావటం ముఖం చాటేశారు. మరి అసెంబ్లీ అయిపోయిన తర్వాత కూడా పార్లమెంట్ ఉంది, అక్కడ ధర్నా చేసుకోవచ్చు కాదు. ఆ రోజే ధర్నా చేయడం, 34 మంది మర్డర్ అయిన వాళ్ళు పేర్లు ఇవ్వండి అయ్యా అంటే ఒక్క పేరు కూడా చెప్పలేని వైను. ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇంకా మళ్ళీ ఫామ్ అవటం ఈ రాష్ట్రంలో చూడం మనం. ఎందుకంటే ప్రతి వ్యవస్థని కొట్టారు కాబట్టి ప్రజలు గుర్తించారు కాబట్టి ఇవన్నీ 11 సీట్లకు పరిమితం చేశారు. రానున్న కాలంలో ఆ 11 మంది సభ్యులు కూడా ఓన్లీ జగన్ గారు మాత్రం మిగులుతారు. మిగతా సభ్యులు కూడా పక్క చూపులు ఆల్రెడీ చూస్తూ ఉన్నారు, టచ్లో ఉన్నారు. అయితే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మేము డోర్లు తెరం, మీకు మీ ఇంటికి మీరే పరిమితం ఉండని కూడా చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ. కార్మిక రంగం అతి పెద్ద రంగం. వాళ్ళ సంక్షేమం కోసం ప్రభుత్వం అనేకమైన స్కీములు తీసుకురావడం జరుగుతోంది. ఇవాళ ఈఎస్ఐ హాస్పిటల్ అనేది చాలా ముఖ్యమైనది కార్మికులకి, ఇటు రాష్ట్రం యొక్క ప్రతిష్ట కూడా. పాయకాపురంలో వెంచేసి ఉన్న జై సంతోషిమాత అమ్మవారి జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు జరగనున్న అమ్మవారి జయంతి వేడుకలలో తొలి రోజున రాఖీ పౌర్ణమి అమ్మవారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు చిన్ని చిట్టిబాబు మాట్లాడుతూ ఎంతో ప్రతిష్ట కలిగిన జై సంతోషిమాత అమ్మవారి ఆలయానికి భక్తుల దాతల సహకారంతో ఈ నెల 9వ తేదీన ధ్వజస్తంభ శిఖర ప్రతిష్ఠ జరిగిందన్నారు. ప్రస్తుతం ప్రతి ఏడాది జరిగే అమ్మవారి జయంతి వేడుకలు 19వ తేదీ నుంచి 21వ తేదీ వరకు జరుగుతున్నట్లుగా వివరించారు. 19వ తేదీన అమ్మవారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని అమ్మవారి ఆలయాన్ని విగ్రహాన్ని శోభాయమానంగా అలంకరించడం జరిగిందని అన్నారు. కుంకుమ పూజ, లక్ష్మీ గణపతి హోమం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించగా పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారిని దర్శించుకుని తరించినట్లుగా తెలిపారు. అమ్మవారి జయంతి ఉత్సవాలకు ఉమ్మడి కృష్ణా జిల్లా పరిసర ప్రాంతాల నుండే కాకుండా గుంటూరు, ఉత్తరాంధ్ర జిల్లాలు, ఉభయ గోదావరి జిల్లాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నట్లుగా తెలిపారు. భక్తులకు ఏ విధమైన ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేసినట్లుగా చెప్పారు. ఉత్సవాలలో 2వ రోజున అమ్మవారికి సాంప్రదాయ ఊరేగింపు రథోత్సవం ఉంటుందని అన్నారు. 21వ తేదీన అన్న వితరణ వేలాది మందికి జరుగుతుందని, అమ్మవారి అన్న ప్రసాదాన్ని స్వీకరించి భక్తులంతా ఆమె కృపకు పాత్రులు కావాలని చిట్టిబాబు ఈ సందర్భంగా కోరారు. ఈ ఉత్సవాల ప్రారంభం రోజున ఆలయ కమిటీ ప్రతినిధులు శ్రీ మండ్రి నాగేశ్వరరావు, ఎస్ మార్కాండేయులు, జొన్న నాని, చిన్ని లక్ష్మి, ఎస్ శ్రీనివాసరాజు, పి సత్యనారాయణరాజు, పి పెద్దిరాజు తదితరులు పాల్గొని ఏర్పాట్లను పర్యవేక్షించారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా పురస్కరించుకుని అమ్మవారి పాదాల వద్ద ఉంచిన రాఖీలను భక్తులకు అందజేశారు. అందరికీ నమస్కారం అండి. సంతోషిమాత దేవాలయం ఈ నెల 9, 10, 11 ఆ 3 రోజులు కూడా అమ్మవారికి ధ్వజస్తంభం శిఖర ప్రతిష్ఠ జరిగింది. మరి ఎమ్మటే అమ్మవారి పుట్టినరోజు ప్రతి సంవత్సరం చేసేలాగే, అంటే మొన్న జరిగిన కార్యక్రమానికి మాకు దూరం నుంచి కొన్ని జిల్లాల నుంచి వస్తారు భక్తులు. వారు ఎప్పుడు కూడా సంతోషిమాత పుట్టినరోజుకే వస్తారు కాబట్టి వెంటనే ఈ కార్యక్రమం కూడా చేయవలసి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఈ కార్యక్రమం కూడా నిర్వర్తిస్తున్నాం. ఇవాళ మొదటి రోజు అమ్మవారికి ఇవాళ లక్ష్మీ గణపతి హోమం జరుగుతుంది. తర్వాత రేపు అమ్మవారి గ్రామ ఊరేగింపు, సాంప్రదాయక ఊరేగింపు జరుగుద్ది. వెల్లుండి మట్టికి అమ్మవారి సన్నిధిలో అన్నదానం జరిగింది. మరి భక్తులు అనేక ప్రాంతాల నుంచి వస్తూ మాకు ఇక్కడ సహాయ సహకారాలు అందిస్తున్నారు. మరి చాలా వైభవంగా ఎమ్మడెమ్మడే కార్యక్రమం జరగడం అంటే ఎంతో ధనవంతులకైతే జరిగింది, కానీ మరి ఈ ప్రాంతంలో మరి మేము చేయటం చాలా గొప్ప విషయం. అమ్మవారి ఆశీస్సులు ఆమె రప్పించుకుంటుంది ఈ సంపద అంతా కూడా. అలాగే మాకు ఎక్కువగా ఈ ప్రచారం, ఇక్కడ సంతోషిమాత దేవాలయం ఉంది, మీరందరూ దర్శించుకోండి అన్న విధంగా మీడియా వారు కూడా
మాకు ప్రతి సంవత్సరం కూడా చాలా గొప్పగా మీడియా అమ్మని బాగా ప్రచారం చేశారు, బాగా అమ్మవారిని చూపించారు. కాబట్టి భక్తులు ఎక్కువగా పెరిగారు. ఇక నుంచి మా గోపురము ధ్వజస్తంభం పూర్తయింది కాబట్టి నిర్మాణం దగ్గరగా పూర్తయినట్టే. ఇంకా కొన్ని స్తంభాలు అవి తర్వాత ప్లాస్టింగ్లు చేయించుకోవాల్సిన చిన్న పనులే ఉన్నాయి. ఇక ఉత్సవాలు చేయడానికి మాకు పెద్దగా ఇబ్బంది ఉండదని అనుకుంటున్నాను. చాలామంది భక్తులు వచ్చి విరాళాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు కాబట్టి వారందరినీ కూడా అమ్మ ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి వారికి అష్టైశ్వర్యాలు ఇచ్చి వారి ఎన్నెంటుండి అమ్మ కాపాడాలని మరి వారందరినీ కూడా చూడాలని కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నెల్లూరు జిల్లా సోమశిలలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో కరువు అనే మాట వినపడకూడదని వ్యాఖ్య. పంచాయతీరాజ్ శాఖపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష. ఉపాధి హామీ పథకాలు చేపట్టాల్సిన పనుల ఆమోదం కోసం గ్రామ సభలు నిర్వహించాలని వెల్లడి. ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్న మంత్రి నారా లోకేష్. ప్రజల నుంచి వస్తున్న అర్జీలు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు దిశానిర్దేశం. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.